ఇప్పుడు ఈ చెన్నై లవ్ స్టోరీ నాకు తెలిసినంత వరకు ఇట్ విల్ బి 100% మంచి హిట్ అయ్యే సినిమా అవుతుందని నాకు నమ్మకంగా ఉంది. నేను బేబీ అలాగే నమ్మా. ఈ సినిమా మీద కూడా నాకు అలాంటి వైబే ఉంది. ముఖ్యంగా దానికి ప్రధానమైన కారణం కిరణ్ అబ్బవరంతో పాటు గౌరీ అన్న అమ్మాయి కూడా. అవును సార్. వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయిని ఎందుకు అట్లాగా నువ్వు షాక్ వాల్యూస్ అంటున్నావు. ఆ అమ్మాయి చక్కగా మీ ట్రైలర్ ఓపెన్ చేయగానే మందు షాపులో నిలబడి ఒక క్వార్టర్ హాఫ్ ఏమని నిలబడుతుంది. షాక్ నిజంగా అమ్మాయి ట్రైలర్లో కదా. అసలు అమ్మాయిని అలాగ అంత అలా ట్రీట్ చేశారు. ఎందుకు ట్రీట్ చేశారు ఎందుకంటే ఏం చెప్తాం సార్, యాక్చువల్లీ లవ్ బ్రేకప్లో మందు కొట్టే అమ్మాయిలు చాలామంది తెలుసు నాకు. యాక్చువల్లీ అంటే మీరు ఓన్లీ అబ్బాయిలు ఒకటే తాగుతారు అనుకుంటారు, కానీ పెయిన్ అందరికీ పెయినే సార్ అట్లా. సో అమ్మాయి కూడా తన ఫస్ట్ లవ్ ఫెయిల్ అయిందని ఒక ఫుల్ ఆల్కహాల్ అడిక్ట్ లాగా ఉంటుంది అమ్మాయి. ఓకే. మై సాసి గర్ల్ అని ఒక కొరియన్ సినిమా ఉంటుంది యాక్చువల్లీ. మై సాసి గర్ల్, సాసి పాసి, మై సాసి గర్ల్ అదే అతడు సినిమాలోని సాసి పాసి అని నెంబరు గుర్తురావట్లేదు. సో ఆ మై సాసి గర్ల్ చూసినప్పుడు షాకింగ్ ఉండదు అసలు. ఒక అమ్మాయిని ఇంత హై ఆల్కహాలిక్ చూపిస్తూ క్యారెక్టర్ ఇంత మంచిగా రాయొచ్చు అనిపించింది. సో ఈ సినిమాలో కూడా ఎందుకు చూపించామంటే రీజన్ ఏం లేదు సార్. ఆ అమ్మాయి దాంట్లోంచి బయటకు వచ్చి ఎలా మళ్ళీ ఎట్లా రిఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది అనేది కథ కాదు, కథలో ఒక చిన్న పార్ట్ అంతే. ఓకే ఓకే. నువ్వు చాలా కాన్షియస్గా ఉన్నావు ఎందుకంటే బికాజ్ యూ హ్యావ్ రిటన్ ఇట్, బికాజ్ యూ హ్యావ్ డ్రివెన్ ద టోటల్ స్టోరీ లాస్ట్ వరకు. సో నువ్వు ఆ కాన్షియస్. ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు అనుకోండి. సో ట్రైలర్ చూసిన వాళ్ళకి రకరకాల కథలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఒకరిని ప్రేమించింది, వాడు వదిలేశాడు. అమ్మాయికి తెలియకుండా ఏదో తప్పు చేసి ఉంటుంది, హీరోకి ఆ నిజం దాచిపెట్టింది. సో అక్కడ వీళ్ళిద్దరి మధ్య జరిగే ఫ్రిక్షన్ ఇది ఒక కొంతమందికి అర్థం అవుద్ది. సో ఈ అమ్మాయి ఎవరినో ఒకరిని ప్రేమించింది, వీడిని తర్వాత బయటకు వచ్చి వీడు ప్రేమించింది, తర్వాత వాడు తిరిగి వచ్చాడు. ఇప్పుడు వీడు స్ట్రగుల్ అవుతున్నాడు. ఆ అమ్మాయి మళ్ళీ వాడి సైడ్ వెళ్ళిందా వీడి సైడ్ వెళ్ళిందా, ఇలా ముగ్గురు మధ్య జరిగిన స్ట్రగుల్. సో ఇలా రకరకాల కథలు వస్తాయి ట్రైలర్ చూసినప్పుడు. బట్ అది కాదు సినిమా. అలా ఆలోచించను కూడా నేను. అదే నీతో డేంజర్. ఇప్పుడు నువ్వు అసలు ఇప్పుడు ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ఎస్టిమేట్ సినిమా ఇలా ఉండొచ్చు అని అనుకుని వెళ్తాం కదా, అది తీయవు నువ్వు. అంటే తీయను అంటే సార్ ఇన్ ది సెన్స్ రాయవు. ఇప్పుడు నువ్వు తీయలేదు కదా, రాయవు. మీకు స్క్రీన్ ప్లే రాయటం నాకు ఓకే, అందరికి వదిలేసండి. ఆర్యా టైంలో బాగా రెగ్యులర్గా ఇండస్ట్రీ నుంచి వినే ఒక ఏంటంటే కథ కంటే కథనం గొప్పది, కథనం రాయటం కష్టం, స్క్రీన్ ప్లే అనేది చాలా గొప్పది, స్క్రీన్ ప్లే రాయటం. నాకు అర్థమైంది ఏంటంటే కథ చాలా కాంప్లెక్స్గా ఉన్నప్పుడు, కథ చాలా అన్ట్విస్ట్ టర్న్స్ తీసుకుని అక్కడే నీ బ్రెయిన్ అక్కడ పెట్టేస్తే సార్ సగం పని అది చేసుకెళ్ళిపోతుంది సార్. స్క్రీన్ ప్లే గ్రిప్గా ఉండాలి. కథ ఇగో అక్కడి నుంచి వీడు వచ్చాడు, అక్కడ ఇంకొక అమ్మాయి అంటున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ జరిగింది, వాళ్ళిద్దరు ఎలా రిజాల్వ్ అయిపోయింది వెళ్ళిపోయింది అని నువ్వు రాసుకుంటే గొప్ప స్క్రీన్ ప్లే రాయాల్సి వస్తుంది. కరెక్ట్. సో వాళ్ళిద్దరు కలిశారు, వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతుండగా టైటిల్స్ పడ్డాయని నువ్వు అక్కడి నుంచి ఆలోచిస్తే అక్కడే నీకు ఒక మంచి కాంప్లెక్స్ కథ పుడితే, అక్కడ సంగీతం సరిగ్గా లేకపోయినా, గొప్ప కెమెరామెన్ దొరకపోయినా, బడ్జెట్ పెద్ద లేకపోయినా కథ కాపాడుతుంది అనేది నేను ఫీల్ అవుతాను సార్. బాలచంద్ర గారు, విశ్వనాథ్ గారు, లేకపోతే భారతీరాజా గారు, వీళ్ళందరూ ఆ టెక్నిక్ ఫాలో అయ్యారు సార్. సో అందుకే నేను కలర్ ఫోటో రాసిన, బేబీ రాసిన, ఇప్పుడు ఇది రాసినా కూడా టూ మచ్ ఆఫ్ కథ ఉంటుంది. ఇప్పుడు ఇది 2 గంటల 57 నిమిషాలు, 56 నిమిషాలు, ఆ 3 స్మోకింగ్ యాడ్లు అవి పక్కన పెడితే దాంట్లో ఏమీ తీయలేం. నాకు కథ రాసినప్పుడే తెలుసు ఈ సినిమా ఒక 3 గంటల సినిమా అవుతుందండి. ఎస్కేని కూడా చెప్పాను క్లియర్లీ, ఇది 3 గంటల సినిమానే, ఎందుకంటే కథ ఉంది. నేను కట్ చేస్తే ఎక్కడో దగ్గర కట్ చేస్తే
కథ మిస్ అయిపోతుంది. మీరు సినిమా చూసినప్పుడు కూడా అంటారు, బోర్ కొట్టిన వాళ్ళకి మేబీ ఇంట్రెస్టింగ్గా చెప్పకపోవడం వల్ల బోర్ కొట్టచ్చేమో, కానీ కథ లేదని మాత్రం అనలేరు. అంతే. సో కొత్తగా ఉంది స్టేట్మెంట్. బోర్ కొట్టే అవకాశం లేదనుకుంటున్నాను నేను. యాక్చువల్లీ వెరీ వెల్ మేడ్ ఫిలిం. వెరీ వెల్ మేడ్ ఫిలిం. నువ్వు బాగుంటే ఎంత లెంత్ అయినా చూస్తారు బా సినిమా. ఆడియన్స్ ఆర్ రెడీ ఇఫ్ యూ కెన్ రియల్లీ ఎంటర్టైన్ దెమ్ ఫర్ 3 hours, నో మ్యాటర్ 3 hours. పైగా నేను చాలా నేను క్రిటికల్గా ఉంటాను సార్. నాకు అంటే ప్రతి క్షణం నేను చెక్ చేసుకుంటా. నాకు ఫెయిల్యూర్ అంటే చాలా భయం. కానీ కొంత మారాను చెన్నై లవ్ స్టోరీ నుంచి. అంటే తృప్తి ఉంది నాకు చెన్నై లవ్ స్టోరీతో. భయం పోయి తృప్తి వచ్చింది. తృప్తి అంటే నాకు నేను చాలా నిజాయితీగా పనిచేశాను. నేను నమ్మిన ఒక డైరెక్టర్ నిజాయితీగా పనిచేశాడు. ఆ డైరెక్టర్కి కావాల్సింది నిజాయితీగా మేము ఇచ్చాము. మణిశర్మ గారు ప్రాణం పెట్టి నిజాయితీగా పనిచేశారు. అవుట్పుట్ చూసుకున్నప్పుడు మనసంతా చాలా సంతోషంగా ఉంది. అరే ఇది మనమే తీసాం కదా, ఇది మన సినిమా, మంచి సినిమా, అరే ఇంత బాగా తీయగలిగాం. బేబీ తర్వాత ఏదో ఒకటి చేసేయాలి, మళ్ళీ అలాంటి సినిమా చేసేయాలని కాకుండా వేరే 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 కోణంలో ఒక లవ్ స్టోరీ. సో అట్లా మనసు చాలా హ్యాపీగా ఉంది సార్, సంతోషంగా ఉంది. ఈ సినిమా నేను ఒక 30-40 సార్లు నా జీవితంలో మళ్ళీ మళ్ళీ చూసుకుంటా, మురిసిపోతా. ఇంటర్వెల్, క్లైమాక్స్ నువ్వే సెలబ్రేట్ చేసుకుంటాను. సో ఇక్కడ నాకు ఆడియన్స్తో పని లేదు అనేది ఒక చిన్న, అంటే విత్ ఇన్ ద బడ్జెట్లో సినిమా. బడ్జెట్ ఎక్కువ అవ్వచ్చు కానీ విత్ ఇన్ ద బడ్జెట్ అది, బికాస్ మాకు బేబీ ఉంది కాబట్టి. సో ఇక్కడ నాకు ఆడియన్స్ ఇచ్చింది తీసుకుంటాను. ఒకవేళ ఇవ్వలేకపోయినా అతృప్తి నాకుంది. అంటే నేను మంచి సినిమా తీసుకున్నాను, నా మనసుకు నచ్చి నిజాయితీగా ఒక సినిమా తీసుకున్నాను. ఒక హ్యాపీనెస్ చాలా ఉంది సార్ ఈ సినిమాలో. రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఆడియన్స్ సినిమా ఫ్లాప్ అవడం అనేది అది షూటింగ్ తర్వాత ఏ డిపార్ట్మెంట్లో అయినా, ఏ క్రాఫ్ట్లో అయినా కూడా ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది సార్. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లెవెల్స్ తగ్గిపోయినా, ఒక్కోసారి రాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినా, లేకపోతే ఏ రకంగా, లేకపోతే ల్యాగ్లు సరిగ్గా పట్టించుకోకపోయినా, ఫ్రేమ్ ట్రిమ్మింగ్ సరిగ్గా జరగకపోయినా, ఏదో ఒక రకంగా పోతుంది సినిమా. ఒక డైరెక్టరు సినిమా షూటింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఎడిట్ వచ్చిన దగ్గర నుంచి రిలీజ్ వరకు ఒక 17-18 సార్లు సినిమా చూసుకోవాలి. ఇప్పుడు నేనున్నాను సార్, సింపుల్గా నేను సినిమా డైరెక్టర్ కాదు. సో డైరెక్టర్ కష్టపడి డిఏలో కూర్చున్నాడు. సో డిఏ ఒక ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ నేను రాత్రి లాక్ చేశాడు, నిన్న మధ్యాహ్నం లాక్ చేశాడు. అది కన్వర్షన్ అయిన తర్వాత అన్నపూర్ణలో ఒకటి వెళ్ళి చూడాలి సినిమా. నేను చూసా. తర్వాత క్యూబ్ వాడు పిలుస్తాడు, క్యూబ్ వాడు చూడమంటాడు, మళ్ళీ చూసా. తర్వాత కరెక్షన్స్ చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కరెక్షన్స్ చేశారు. సో వాడు మొత్తం రన్ టైంలో మళ్ళీ మీరు చూసుకోండి ఒకసారి, మీ కరెక్షన్ చేశారు, మళ్ళీ నేను కన్వర్షన్లో నాకు ఏదైనా పోతే నన్ను అడగద్దు, మళ్ళీ చూడండి అన్నాను. నిన్నటి నుంచి నేను 4 సార్లు 3 hours ఫిల్మ్ చూశాను సార్. 12 గంటలు. సో నాకు ఏ రకంగా జడ్జిమెంట్ ఉంటుంది సార్? ఏ డైరెక్టర్కి జడ్జిమెంట్ ఉండదు. కరెక్ట్. తీస్తున్న టైంలో ఒక అరే నచ్చింది అని అది గుర్తుపెట్టుకొని ఆ హోప్తో వెళ్ళాలి అంతే. ఇదే నెలలో బేబీ అట్టర్ ఫ్లాప్, బేబీ డిజాస్టర్ అని నా టీంకి నేను 7 నిమిషాల మెసేజ్ పెట్టి పోయింది ఈ సినిమా అనుకొని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను నేను. నాకు తెలియదు బేబీ హిట్ అవుతుందని. ఎందుకంటే నాకు అది సినిమాలాగా కూడా అనిపించలేదు నాకు ఆ టైంలో. అసలు అది పాటల్లాగా అనిపించట్లేదు, వాళ్ళ యాక్టింగ్ లాగా అనిపించదు. అసలు అది దాంట్లో అసలు ఎమోషన్ లేదు. ఎమోషన్ లేనిది నాలో, సినిమాలో కాదు. అదే నువ్వు బ్లంట్ అయిపోయింది నాకు, నంబ్ అయిపోయింది బ్రెయిన్. సో అదే సేమ్ ఇప్పుడు లేదు. నేను ఒక్కడనే చాలా జాగ్రత్తగా నిన్నటి నుంచి కొద్దిగా అవుతోంది. నేను ఈ సినిమా అందుకే నేను ఒక్కసారి చూశాను, నాకు అర్థమైపోయింది డైరెక్టర్ చాలా అసలు ఇంకా ప్రాణం పెట్టి తీస్తున్నాడు అనేది. అంతే. తర్వాత నేను ఇంకా అతని జోలికి రాలేదు. నేను చెప్పాను, నువ్వు నాకు మళ్ళీ చూపించొద్దు సినిమా, నేను మళ్ళీ అయిపోయిన తర్వాత చూస్తాను, ఆ తర్వాత మళ్ళీ RRలో చూస్తాను అంతే. అట్లీస్ట్ ఒక్కడు
నీకు నిజాయితీగా చెప్పగలిగేవాడు, జడ్జిమెంట్ గారు చెప్పగలిగేవాడు, అది నేను ఉంటాను, నీకు ఎలాగో నువ్వు ఉండలేవు కాబట్టి. సో డైరెక్టర్కి బ్రెయిన్ నంబ్ అయింది. నేను బేబీ టైంలో నీ పొజిషన్ ఇప్పుడు రవిది ఇప్పుడు అన్డౌటెడ్లీ రవిది. కరెక్ట్. ఎనీ డైరెక్టర్ ఫర్ దట్ మ్యాటర్, ఎనీ డైరెక్టర్ సార్, ఎనీ డైరెక్టర్ అక్కడి నుంచి చేసే మిస్టేక్సే సినిమా ఫ్లాప్ వేస్తుంది. అది బేసికల్లీ ప్రొడ్యూసర్స్కి ఎలా ఉంటుందంటే, డైరెక్టర్ ఎప్పుడు ఫస్ట్ టైం ఆడియన్స్ థియేటర్లో చూస్తున్నప్పుడు వాళ్ళకి కలిగే ఫీలింగ్ని దృష్టిలో పెట్టుకొని ఎడిట్లు ట్రిమ్ చేసుకుంటారు. సో చాలామంది పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే, ఆల్రెడీ సినిమా చూసేస్తుంటారు 2-3 సార్లు 4 సార్లు, అది బోరు కొట్టేస్తుంది అబ్బా అంటాడు. ఫస్ట్ టైం చూసినప్పుడు వాడు నవ్వుంటాడు, అది లేపేద్దాం, ఇది లేపేద్దాం, ఇది లేపేద్దాం, ఇది లేపేద్దాం అంటుంటారు. అది నిజంగా ఉండుంటే థియేటర్ ఆడియన్స్ నవ్వుతారు. నీకు అది 4వసారి, ఆడియన్స్కి అది 1వసారి. కరెక్ట్. సో ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్లో, ఇప్పుడు మీకు సింపుల్ చెప్తాను సార్. బేబీ సినిమాలో మదర్ చనిపోతుంది. మదర్ చనిపోయిన తర్వాత, అమ్మ నేను రాత్రి నీ కాళ్ళు పట్టుకొని సారీ చెప్పడానికి వచ్చాను, నువ్వు లేస్తావని చెప్పకుండా వెళ్ళిపోయాను, సారీ చెప్తే ఆ వాయిస్కి నువ్వు విని లేస్తావని చెప్పని వెళ్ళిపోయాను, నువ్వు చెవిటిదాని అని గుర్తులేదే నాకు, ఏం కొడుకునమ్మా నేను అని చెప్పి ఏడుస్తాడు. నేను ఈ సీన్ రాసినప్పుడు ఇది ఇంకా పీక్ మూమెంట్ అనుకున్నా, పీక్ మూమెంట్. సో ఫాలోడ్ బై జనాలు చాలా అక్కడ ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. సో ఇమీడియట్లీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సీన్ వెళ్తుంది. సో అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఈ ఏడ్చిన తాలూకు పెయిన్లో ఆ సీన్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ 1-2 minutes నన్ను క్షమిస్తారు జనాలు. అంటే ఏంట్రా ఈ కాన్వర్జేషన్ ఇంకా అనేది కాకుండా ఆల్రెడీ ఏడుపులో ఉన్నారు. స్క్రీన్ ప్లే రాసేటప్పుడు ఫీలింగ్ నేను 3-4 minutes క్షమిస్తారు. దెన్ 3-4 minutes తర్వాత మళ్ళీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా మళ్ళీ హైలోకి వచ్చేస్తుంది. అక్కడ 3-4 minutesలో నేను ఆ అమ్మాయి ఎంత నిజాయితీగా, నేను ఇట్లా అరే నేను ఇప్పుడు ఎందుకు వస్తాను అది నిజాయితీగా అమ్మాయి చెప్తుంది. అది అన్ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు కానీ కథాధర్మం ప్రకారం చెప్పాలి. నేను కథాధర్మం అన్నమాట, చాలా మంచి మాట. సో అది చెప్పాలి. మా ఎస్కేను ధీరజ్ ఆ రోజు వచ్చి, నువ్వు ఒక్క 15 seconds తీస్తే అది 249 250 ఎంతో వస్తుంది, ఆ నెంబర్ చూడడానికి కొద్దిగా ఇది ఉంటుంది, ఏదో ఒకటిది అని నేను తీసేసాను. ఆ పార్ట్ తీసేసా, ఆ డైలాగ్. దెన్ నేను డిటిఎస్లో ఫ్లోలో ఇంకా రేపు వెళ్ళిపోతుంది కాసేపట్లో ఇచ్చి పంపించాలి అవుట్పుట్ అనగా అది నేను లేపేశాను. అబ్రప్ట్గా సీన్ కట్ అయింది. కట్టు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. అది అసలు అదేం పెద్ద నాకు అనిపించట్లేదు, తీసేసాను. అక్కడ నుంచి ఫస్ట్ రోజు మార్నింగ్ షో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాగే, కానీ చెప్పాలి అది. చెప్పకపోతే అమ్మాయి విలన్ అవుతుంది. సో ఒక బ్లండర్, నా ప్రొడ్యూసర్స్ ఇచ్చిన ఒక రాంగ్ సజెషన్ వల్ల నేను తీసుకున్నానంటే, నేను స్క్రీన్ ప్లే రాసుకున్నప్పుడు ఆలోచించిన ఒక థింగ్ నన్ను ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల, నేను అది లేపటం వల్ల జరిగిన మిస్టేక్స్ 2 రకాలుగా ఉంటాయి. కొంతమంది మంచి చెప్పినా కూడా మనం వినకుండా ఉంటాం. కరెక్ట్. అయితే అంటే మీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.